సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య అంట. అయ్యప్ప మాలలోనే ఉరివేసుకుని బలమన్మరణం. గుండెపోటుతో మరో ఇద్దరు అభ్యర్థులు మృతి అంట. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పట్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న సిహెచ్ రాజు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే ఆందోళనతో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. నమ్ముకున్న వారే ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్నారని మనోవేదనకు గురై 3 రోజులుగా ఒంటరిగానే ప్రచారాన్ని కొనసాగించారు. ఆదివారం సాయంత్రం ఛాతీలో నొప్పి ఉందంటూ రాయ్కోడ్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న రాజు శంషాదుద్దీన్ పూర్ గ్రామం శివార్లో గల అయ్యప్ప సన్నిధిలో తోటి స్వాములతో ఉంటున్నారు. తాను ఓడిపోతానని, తనకు చావే శరణమని ఆదివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేయగా తోటి స్వాములు ధైర్యం చెప్పారు. తెల్లవారక రాజు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రచారంలో కుప్పకూలిన వార్డు అభ్యర్థి అంట. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మంచర్లగూడకు చెందిన పల్లె లత 42 సంవత్సరాలు గ్రామంలో 8వ వార్డుకు పోటీ చేస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహిస్తూ గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. చికిత్స నిమిత్తం శంకర్పల్లిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్ళగా మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కుటుంబీకులు కాంటినెంటల్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారంట. గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి. ఇది ఇంకో చోటు. ఇది సంగారెడ్డి చౌటకూరు మండలం చక్రియాల గ్రామ పంచాయతీలో 8వ వార్డుకు పోటీ చేస్తున్న కొత్తొల్ల పద్మారావు గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన మధ్యరాత్రి నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. 3వ విడతలో ఎన్నికలు జరగనున్న ఈ వార్డుకు 3 అభ్యర్థులు పోటీలో ఉండగా పద్మారావు మృతితో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 2కు చేరింది. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకి లేదని అధికారులు తెలిపారు.